ఈరోజు సందర్భంగా మన మీడియా మిత్రుడైన కోట రాంబాబు ఇతని పరిస్థితి ఏంటంటే నేను షాక్ అయ్యాను తెలిసి కాలు చెక్క కాలండి కాలు చెక్క కాలు నాకు కూడా తెలియదు ఆ విషయం ఆర్టిఫిషియల్ లెగ్ అది ప్లస్ వాళ్ళ వైఫ్ క్యాన్సర్తో బాధపడుతుంది ఆవిడ పరిస్థితి తెలిసి నాకే చాలా బాధ అనిపించింది. అందుకనే ఈరోజే ఒక మంచి పని శ్రీకారం చూడదామని నా వంతు సహాయంగా ఆయనకి మెడిసిన్స్కి కొంత డబ్బుని ఇంట్లో సరుకులు ఒక 6 నెలల పాటు వెచ్చాలు ఇబ్బంది లేకుండా ఒక 6 నెలల పాటు సరిపోయే వెచ్చాలని ఈరోజు మా బాబు జన్మదిన సందర్భంగా ఇవ్వదలుచుకున్నానండి. సంఖ్యస్తున్నారా అలానే ఈ పరంపర కొనసాగుతూ ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే గతంలో విలేకరుగా పనిచేసి ఈరోజు అతను డయాలసిస్ పేషెంట్ డయాలసిస్ చేయించుకుంటూ మంచంగా పరిమితమైన దొడ్డా శ్రీనివాసరావు రాంబాబు గారు పేరు చెప్పారు. ఆయనకి కూడా రేపు సోమవారం పూట మన మిత్రుల సమక్షంలోనే ఆయనకు ఒక 6 నెలలకు సంబంధించి సరుకులు ఒక 10,000 రూపాయల మెడిసిన్ సంబంధించి అమౌంట్ కూడా ఆయనకి అందజేస్తున్నాము. అది రేపు మండే పెట్టిన ప్రోగ్రామ్. అది నేను గ్రూప్లో మెసేజ్ పెడతాను, ఎవరైనా రావచ్చు దానికి, అందరం కలిసి వెళ్ళి ఇలా చేద్దాము. నాకు తెలిసి నేను అనుకుందైతే మన యూనియన్లో ఎవరైతే పరిస్థితి కొంచెం బాగాలేదో వాళ్ళందరినీ ఆదుకోవాలని కొంతమంది పిలుపునిచ్చాను. నాకు వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు ఆల్రెడీ. మినిమం టు మినిమము నాకు తెలిసిన వాళ్ళ వరకు కూడా ఎవరైతే నా దృష్టికి వస్తుందో ఈ సంవత్సరం ఎండింగ్ లోపు వాళ్ళందరికీ కూడా ఇదే న్యాయం జరుగుతుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ మిత్రులారా. నేను చెప్పేది ఏంటంటే మూర్తి గారు ఇలా ఇస్తున్నారు కదా అమౌంట్ 10,000 అట్లా ఇట్లా డయాలసిస్ పేషెంట్ ఆ విషయంలో మూర్తి గారు మాకు చెప్తే మేమందరం కూడా సహాయక సహకారాలు అందించడానికి సిద్ధంగా. థ్యాంక్ యూ. ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఫీజు కట్టే పరిస్థితులు లేని మిత్రులు ఉన్నారు. అది కూడా దాని గురించి ఆలోచిస్తున్నాం. దాని గురించి కూడా మేము ఒక్కళ్ళు ఇవ్వాలంటే కష్టం, 50 మంది ఇవ్వాలంటే చాలా ఈజీ. దయచేసి మిత్రులారా ఇంకో విషయం కూడా మర్చిపోయాను. స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళు అక్కడ వచ్చి మా పిల్లల ఫీజు కట్టలేని పరిస్థితి అంటే కనుక మాచర్ల మండలం వరకు పరిధిలో ఉన్న మండలం వరకు పిల్లలు ఏ స్కూల్ చదువుతున్నారో అంటే కరెక్ట్ గా అక్కడ మండలం కష్టమైంది. మాచర్ల మండలం వరకు స్వచ్ఛందంగా వచ్చా కలవండి సార్ నా పరిస్థితి అని. నేను బయటకి చెప్పాల్సిన పని నేను చెప్పను, గ్రూప్లో పెట్టను. వాళ్ళ పిల్లలకి సగం ఫీజు మాట్లాడింది కాకుండా ఆ సగం ఫీజు నేను కడతానండి. అందరూ దయచేసి, ఎందుకంటే ఉన్నవాడు తీసుకుంటే లేనివాడికి ఇబ్బంది అవుతుంది. అది గుంటూరు చదువుతారు మనకు సంబంధం లేదు. మాచర్లలో ఉన్న స్కూళ్లలో ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ చదివితే కనుక నిజంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు తెలిస్తే కనుక వాళ్ళ బుక్స్ కి అక్కడ ఫీజు కట్టి పనిలేదు కాబట్టి అక్కడ బుక్స్ కానీ యూనిఫామ్ కానీ సపోర్ట్ చేయగలము. ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు ఉంటే కనుక వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పాలి. నిజంగా తర్వాత మేము ఎంకరేజ్ చేసుకుంటాం. వల్ల తేలిక ఏమిటంటే నామూసేది, దానివల్ల ఇంకొకటి సాయం చేయడానికి మేము ఆలోచిస్తాం. కాబట్టి మిత్రులారా దయవుంచి మైండ్లో పెట్టుకొని మాచర్ల పరిధిలో చదివే వాళ్ళ పిల్లల్లో ఇబ్బంది ఉంటే కనుక రండి. సగం ఫీజు మాట్లాడి ఆ సగం కూడా మేమే కట్టేస్తాం. మొత్తమే మాత్రమే దయచేసి మాత్రం మీరు అనుకోమాకండి. దీన్ని చూసేనా కొంతమంది రియాక్ట్ అయ్యి ఇంకో కొంతమంది వస్తారు. నా కోరిక ఫ్రెండ్స్, చిన్న విషయం, ఇటువంటి కార్యక్రమాన్ని అన్ని పేపర్లో వేస్తేనే